హలో గైస్, మనం మామూలుగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటూ ఉంటాం. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలనుకుంటే అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్. ఈ వీడియో చూడకుండా అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనబాకండి. ఈ వీడియో పూర్తిగా చూశాక నేను ఒక 10 పాయింట్లు చెప్తాను మీకు. ఆ పాయింట్లు తెలుసుకొని ఆ పాయింట్స్ మీరు మీ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటారు కదా, దానిలో చెక్ చేసుకొని మీకు నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అంటేనే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోండి. అలా తీసుకున్నట్లయితే మీకు ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ 10 పాయింట్లు అయితే నేను మీకు చెప్తాను. ఆ 10 పాయింట్లు పర్ఫెక్ట్గా మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందుగా ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్. మనం సెకండ్ హ్యాండ్ కొనడానికి షాప్కి వెళ్తాం. ఫస్ట్ అయితే మీరు బయట అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఎవరి కాడ తీసుకోబాకండి. బయట రోడ్ల మీద ఆడ ఏడ మాకు అవసరం అర్జెంటు, మేము ఊరు వెళ్ళాలి అలా ఎలా చెప్తే మాత్రం మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్లు తీసుకోపోకండి. ఎందుకంటే మ్యాక్సిమం దొంగ ఫోన్లు ఉండొచ్చు. అలా తీసుకునే పని అయితే మీరు ఆధార్ కార్డు అనేది మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆధార్ కార్డు జెరాక్స్, వాళ్ళ ఫోన్ నెంబరు, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు మెయింటైన్ చేసే పని అయితే బయట తీసుకోండి. లేకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బయట తీసుకోవడానికి. ఏదన్నా షాపులలో తీసుకోండి, బెస్ట్ చాయిస్. సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కండిషన్, ఫిజికల్ కండిషన్ ఎలాగుందో చూడండి. డిస్ప్లే బాగుందా, ఫోన్ ఏమన్నా పగిలిపోవడం కానీ బెండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉన్నాయా, అలాంటివి చూసుకోండి. ఫోన్ బెండ్ ఉంటే మాత్రం ఫోన్ తీసుకోబాకండి, ఎందుకంటే బోర్డు కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా డిస్ప్లే బాగుందా లేదా నీట్గా చెక్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ ఎలాగున్నాయి అనేది చూసుకోండి. ఒకసారి ఏదన్నా వైట్ పేపర్ మీద మీరు పెట్టి చెక్ చేసుకున్నట్లయితే మీకు కెమెరాలో ఏదైనా డాట్స్ ఉన్నాయా ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా తీసేటప్పుడు మనకు వీడియో తీసేటప్పుడు కెమెరా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట ఒక డాట్ ఉండిపోద్ది, బ్లాక్ డాట్ అనేది మనకు అప్పుడు కనిపించదు. తర్వాత మనం వీడియోస్ తీసుకునేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఒక ఫోటో తీసామంటే మీకు క్లియర్గా ఏదైనా డాట్స్ ఉన్నట్లయితే కెమెరా మీద మీకు క్లియర్గా తెలిసిపోద్ది. ఇంకోటి వచ్చేసి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ని ఒకదాన్ని ఫోకస్ చేయండి, దూరంగా ఉండే ఆబ్జెక్ట్ని ఒకదాన్ని ఫోకస్ చేయండి. ఎందుకంటే కెమెరా అంతా బాగున్నప్పటికీ కెమెరాలో ఫోకసింగ్ అయ్యే లెన్సులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సిమ్స్ అండ్ నెట్వర్క్. ఇదేంటంటే మామూలుగా 2 సిమ్ములు ఉంటాయి. మనం ఏంటంటే ఒక సిమ్ వేసుకొని చెక్ చేసుకుంటాం, ఇంకో సిమ్ పనిచేయకపోవచ్చు. సో 2 సిమ్ములు వేసుకొని 2 స్లాట్లు అనేవి చెక్ చేయండి పనిచేస్తున్నాయా లేదా. ఇంకోటి వచ్చేసి సిగ్నల్ ఎలా వస్తుంది, సిగ్నల్ ఫుల్గా వస్తుందా లేకపోతే పాయింట్లు ఏమైనా తగ్గుతున్నాయా. మీది ఇంకో ఫోన్ ఉంటుంది కదా, దానిలో అయితే ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఈ ఫోన్లో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అంటే డ్యామేజ్ అయ్యి ఏదో ఒక రకంగా వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ప్యానల్స్ అయ్యి మారుస్తుంటారు. అట్లా బ్యాక్ సైడ్ ప్యానల్ మారింది అంటే మ్యాక్సిమం సిగ్నల్ అనేది తగ్గద్దు అనమాట. సో అది ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. అన్నిసార్లు తగ్గుతుందని కాదు, కొన్నిసార్లు తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి సిమ్ వేసుకొని మీ ఇంకో ఫోన్లో ఎంత సిగ్నల్ వస్తుంది, మీ ఫోన్లో ఎంత సిగ్నల్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్పీకర్ అండ్ రిసీవర్. స్పీకర్ అంటే మామూలుగా మనం సాంగ్స్ వినేటప్పుడు రింగ్ టోన్ వచ్చేటప్పుడు వచ్చేది స్పీకర్. రిసీవర్ ఏంటి అంటే మనం ఇయర్ దగ్గర పెట్టుకుంటాం కదా, అది ఇయర్ దగ్గర వినిపించేది రిసీవర్. అవేంటి మామూలుగా కాల్ చేసి చూసినా తెలిసిపోద్ది, లేదు రింగ్ టోన్ చెక్ చేస్తే రిసీవర్ స్పీకర్ ఎలా ఉందో తెలుస్తుంది. కాల్ చేసుకుని మొత్తం చెక్ చేసుకోండి, మైక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మీ ఫ్రెండ్తో, మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఏదన్నా ప్రాబ్లం ఉంటే తెలిసిపోద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ. మామూలుగా ఎక్కువ మనం ఇష్యూ ఫేస్ చేసేది దీనికాడే. తీసుకునేటప్పుడు బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్పీడ్గా బ్యాటరీ డ్రైన్ అయిపోవడం ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. సో బ్యాటరీ అనేది బాగా నీట్గా చెక్ చేసుకోండి. కొద్దిసేపు ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి, కెమెరా ఓపెన్ చేసి కొద్దిసేపు వీడియో తీయండి. మీకు అప్పుడైతే మీకు బాగా తెలిసిపోద్ది అనమాట బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుందా ఏంటి అని. మామూలుగా యూట్యూబ్ చూసేటప్పుడు కానీ, ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేదు ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ, ఇలాంటి టైంలో బ్యాటరీ ఎక్కువ యూసేజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెక్ చేసుకుంటే మీకు బ్యాటరీ ఒక పాయింట్ అలా తగ్గింది అంటే ప్రాబ్లం లేదు. అంతకంటే ఎక్కువ 5 పాయింట్స్ 10 పాయింట్స్ డ్రాప్ అవుట్ అవుతుంది అంటే ఆ బ్యాటరీ కంప్లైంట్ ఉన్నట్టు. ఒకసారి అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఛార్జింగ్. ఒకసారి మీ ఫోన్ని ఛార్జింగ్ పెట్టి చూడండి. ఛార్జింగ్ పెడితే ఎంతసేపు ఛార్జింగ్ ఎక్కుతుంది, ఒక 10% రావడానికి ఎంత టైం తీసుకుంటుంది. ఒక్కోసారి ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఛార్జింగ్ ఎక్కడానికి. సో ఒకసారి ఛార్జింగ్ పెట్టి
దాన్ని నీట్గా చెక్ చేసుకోండి. ఛార్జింగ్ ఎంతసేపు ఎక్కుతుంది అనేది నీట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. మ్యాక్సిమం కొన్నిసార్లు బోర్డు కంప్లైంట్స్ ఉంటాయి. సో మనం ఖచ్చితంగా ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేదని మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేయండి, ఆ గేమ్ కొద్దిసేపు ఆడండి. ఒకవేళ ఫోన్ రీస్టార్ట్ అయ్యిందా ఖచ్చితంగా ఆ ఫోన్ తీసుకోపోకండి. 8th పాయింట్ వచ్చేసి బటన్స్. ఆన్ ఆఫ్ బటన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. 9th పాయింట్ వచ్చేసి IMEI ఇన్ఫో అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. లింక్ కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ IMEI ఇన్ఫో వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ యొక్క IMEI నెంబరు ఏదైతే ఉందో *#0# అని కానీ డైల్ చేస్తే మీ IMEI నెంబర్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. ఆ IMEI నెంబర్ని ఆ వెబ్సైట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అక్కడ చెక్ చేయండి. ఎందుకంటే ఒకవేళ అది బ్లాక్ అయిందా, ఏదన్నా థెఫ్టెడ్ ఫోనా ఏంటనేది మీకు క్లియర్గా ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఏదన్నా థెఫ్టెడ్ ఫోన్ అయ్యి ఒకవేళ గవర్నమెంట్ చేత కానీ ఎవరి చేత కానీ బ్లాక్ చేసి ఉంటే మీ IMEI నెంబర్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. సో అక్కడ IMEI ఇన్ఫోలో మీ మోడల్ ఏంటి, మీ డివైస్ ఏంటి క్లియర్గా విజిబుల్ అవుతుంది అక్కడ. ఒకవేళ మీరు IMEI నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు వివో మొబైల్ కొన్నారు, IMEI నెంబర్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ శాంసంగ్ మొబైల్ అని వచ్చింది అనుకోండి, అట్లాంటి ఫోన్ తీసుకోబాకండి. ఎందుకంటే అది IMEI నెంబర్ మార్చుంది అని అర్థం. మీకు కరెక్ట్గా మీరు ఏ మోడల్ అయితే మీ చేతిలో ఉందో అదే మోడల్ కానీ అక్కడ విజిబుల్ అయింది అంటేనే ఆ ఫోన్ని మీరు తీసుకోండి. 10th పాయింట్ వచ్చేసి సెన్సార్స్. ఇది మామూలుగా అంత అవసరం లేదు మనకు, ఆ సెన్సార్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదు, అంత అవసరం లేదు. కాకపోతే ఒకవేళ మీరు గేమర్లు అయితే మాత్రం ఖచ్చితంగా సెన్సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే గైరోస్కోపు అట్లాంటి మనకేంటంటే గేమ్ ఆడేటప్పుడు మనం ఫోన్ టిల్ట్ చేసినా గేమ్లో టిల్ట్ అవ్వాలి కదా, అట్లాంటివన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే ఆ సెన్సార్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోండి. సెన్సార్ లేదు, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. మనం కాల్ మాట్లాడేటప్పుడు చౌకాడ పెట్టుకుంటాం, ఆటోమేటిక్గా స్క్రీన్ ఆగిపోతుంది కదా, అది నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేసి గేమ్ ఆడండి, మీకు గైరోస్కోప్ పనిచేస్తుందా లేదా తెలిసిపోతుంది. మీరు గేమర్లు అయితే మాత్రం ఖచ్చితంగా సెన్సార్లని చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ 10 పాయింట్లు మీరు చెక్ చేసుకో. సెకండ్ హ్యాండ్ మొబైల్ కానీ తీసుకున్నట్లయితే మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. మీరు తీసుకున్నాక కూడా మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. మీరు హ్యాపీగా ఆ ఫోన్ అనేది వాడుకోవచ్చు. ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అంజనీ ఎలక్ట్రానిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై బై.